హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా సోషల్ మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్ సాంఘిక శాస్త్ర స్వభావం, నిర్వచనాలు, కమిటీల సూచనలు, ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ నివేదిక. ప్రస్తుతం ఉన్నటువంటి పాశ్చాత్య విద్యకు పునాది వేసినది వుడ్స్ నివేదిక. నెక్స్ట్ క్వశ్చన్, భాష మారుటకు కారణమైనది. భాష మారుటకు కారణమైనది ఆప్షన్ 3 సాంఘిక వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం అనగా మానవుని గురించి మరియు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో మరియు అతని చుట్టూ గల సాంఘిక భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్యల గురించి అధ్యయనం చేసేది అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జేయు మైకేల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిఈ 1986 సాంఘిక శాస్త్రంలో దేశం అంతటికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 4 80% విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండాలి, మిగిలిన 20% అనేది స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రాలు, సాంఘిక అధ్యయనం అను పదాలు సెకండరీ పాఠశాలల్లో బోధించే సాంఘిక విషయాలలో ఒకదానికి బదులు మరొకటిగా వాడబడతాయి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్థర్ సి బైనింగ్ అండ్ డేవిడ్ హెచ్ బైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఏది? ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఆప్షన్ 1 వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం జలావరణం అనునది పరిసరాలలో ఈ రకానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 భౌతికం. నెక్స్ట్ క్వశ్చన్, 1999 సంవత్సరంలో భారతరత్న అవార్డుకు ఎంపికైన ఉన్నతమైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అమర్త్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్లో సాంఘిక శాస్త్ర ఆధారపత్రంలోని ఈ అధ్యాయంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపుదల, వారి సామర్థ్యాల అభివృద్ధి గురించి పేర్కొనబడింది. ఆన్సర్ ఆప్షన్ 4 చివరి అధ్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశ పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రంను ఒక ముఖ్య విషయంగా ఈ కమిషన్ యొక్క సూచన ఫలితంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్. మొదలియార్ కమిషన్ సిఫార్సు మేరకు మన దేశంలో సాంఘిక శాస్త్రంను ఒక ముఖ్య విషయంగా పాఠశాల విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జేమ్స్ హెమ్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అమర్త్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులను అనుసరించి పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రాన్ని ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1952. సెకండరీ విద్యా కమిషన్కే మరొక పేరు మొదలియార్ కమిషన్.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాపూరితమైన ఏ చర్చలోనైనా పాల్గొనాలన్నా ప్రపంచ పట జ్ఞానం అవసరమని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ర్యూడాల్ఫ్ కిప్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఈ క్రింది సూచన చేసింది. ఎన్సిఎఫ్ 2005 చేసిన సూచన ఆప్షన్ 4 పౌరశాస్త్రం పదం స్థానంలో రాజనీతి శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారరహిత అభ్యసనంను సిఫార్సు చేసినది ఎవరు? భారరహిత అభ్యసనాన్ని సిఫార్సు చేసినది ఆప్షన్ 2 ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనం 1952 కంటే ముందు భారతదేశంలోని పాఠశాలల్లో ఈ విధంగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఒక ఐచ్ఛిక పాఠ్య విషయం, అంటే ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 చరిత్ర, భౌగోళిక, పౌరశాస్త్ర, అర్థశాస్త్ర జ్ఞాన సముపార్జన. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్రాల నుండి ఈ అంశాలు సాంఘిక శాస్త్రంలోకి తీసుకోబడ్డాయి. సామాజిక శాస్త్రాల నుంచి సాంఘిక శాస్త్రంలోకి తీసుకోబడిన అంశాలు ఆప్షన్ 4 ప్రాథమిక భావనలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించు శాస్త్రం ఏది? మానవ సంబంధాల గురించి తెలిపేది ఆప్షన్ 2 సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం మొదలైనవి సాంప్రదాయకంగా తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ ప్రాథమిక శిక్షా మిషన్ అను పథకం అమలైన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనం అమెరికా పాఠశాలల్లో ప్రవేశపెట్టుటకు భూమిక అయిన వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1916. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రము ఒక సబ్జెక్ట్ సమాఖ్య అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వెస్లీ అండ్ ఆడమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం మనిషి, అతని సాంఘిక, భౌగోళిక పరిసరాలకు గల సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మైకేల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనాలు మానవుడు, అతని సాంఘిక, భౌతిక పరిసరాలకు గల సంబంధాన్ని, మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. విద్య ఆశయం, సాంఘిక అధ్యయనాల ఆశయం ఒక్కటే, అది మానవులను ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దడం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జాన్ లీ మైకేల్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది? ఇందులో సరికానిది ఆప్షన్ 3 సాంఘిక శాస్త్రం అనే పదం 1914లో పుట్టింది అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనాలు పరిసరాల గురించి, పరిసరాల ద్వారా, పరిసరాల కోసం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. మాధ్యమిక పాఠశాలల్లో సాంఘిక అధ్యయనాలు అనే గ్రంథ రచయిత బైనింగ్ అండ్ బైనింగ్. సివిటాస్ అనే పదము లాటిన్ భాషా పదం. సివిక్స్ అనేది సివిటాస్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. మానవుడు జీవించు విధానాన్ని వివరించేది భూగోళ శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన
ఎన్సిఎఫ్లో కేవలం భాషా గణితాంశాలు మాత్రమే పేర్కొనబడ్డాయి. వివరణ: పరిసరాల విజ్ఞానాన్ని బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలని సూచించింది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 2. ప్రతిపాదన సరైనది కాదు, వివరణ అయితే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్: పరిసరాల విజ్ఞానాన్ని ఎన్పిఈ 1986 ద్వారా పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా చేర్చారు. సెకండ్ వన్: పరిసరాల అధ్యయనానికి విద్యార్థిని ఒక మంచి పరిశీలకునిగా, అన్వేషకునిగా ఉంచాలి. థర్డ్ వన్: గుణాత్మకమైన విద్యను అందించడానికి విద్యా ప్రణాళికలో 10 మౌలికాంశాలు ప్రవేశపెట్టినది ఎన్పిఈ 86. ఇందులో సరైన అంశాలు ఏవి? ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: సాంఘిక అధ్యయనాలు ప్రవేశం పొందడానికి కారణమైన వాదం ప్రాగ్మాటిజం. అమెరికాలో సాంఘిక అధ్యయనాల ప్రవేశానికి కారణమైన సమావేశం బోస్టన్ సమావేశం. భారతదేశంలో సాంఘిక అధ్యయనాలు ప్రారంభమైన సంవత్సరం 1952-53. ఇందులో సరైన అంశాలు ఏవి? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్: ఉపాధ్యాయ కరదీపికలు ఈ తరగతులకు సంబంధించి రూపకల్పన చేశారు. ఆన్సర్ ఆప్షన్ 1. 1-2 తరగతులు. నెక్స్ట్ క్వశ్చన్: ఎన్సిఎఫ్ పరిసరాల విజ్ఞానం యొక్క పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అని సూచించింది? ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. 1వ తరగతిలో పరిసరాల విజ్ఞాన పాఠ్య ప్రణాళిక 3 దశలుగా ప్రవేశపెట్టారు. 2వ దశలో 2 దశలుగా, 3, 4, 5 తరగతులలో సబ్జెక్టులలో విషయానికి బదులుగా నైపుణ్యాల రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: రాధాకృష్ణన్ ప్రకారం చరిత్ర అనగా? రాధాకృష్ణన్ ప్రకారం చరిత్ర అనగా మానవ జాతి ఔన్నత్యాన్ని తెలుసుకునే మార్గం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: సామర్థ్యాల ఆధారంగా బోధన జరగాలి అని సూచించినది ఎవరు? సామర్థ్యాల ఆధారంగా బోధన జరగాలి అని చెప్పినది ఆప్షన్ 4 ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చన్: జేఎం ఫారెస్టర్ అభిప్రాయంలో సాంఘిక అధ్యయనాలు అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 సమాజానికి మానవులకు మధ్య అంతర సంబంధాల అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్: పరిసరాల విజ్ఞాన బోధనకు 1-2 తరగతులలో కరదీపికలు, 3, 4, 5 తరగతులకు పాఠ్యపుస్తకాలను రూపొందించి బోధించాలి అని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్పిఈ 86. ఎన్పిఈ 1986 అనేది పరిసరాల విజ్ఞాన బోధనకు 1-2 తరగతులలో కరదీపికలు, 3, 4, 5 తరగతులకు పాఠ్యపుస్తకాలు రూపొందించాలి అని సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్: సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినది అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చార్లెస్ బయార్డ్. నెక్స్ట్ క్వశ్చన్: మానవుడు తన తోటి వ్యక్తుల పట్ల మసులుకొనే విషయం పట్ల సరైన అవగాహన దృక్పథం లేకపోతే అతను మనుగడ కొనసాగించట కష్టం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మఫట్. నెక్స్ట్ క్వశ్చన్: ఎన్పిఈ సూచించిన మౌలికాంశాలు ఏ తరగతి వరకు అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1 నుంచి డిగ్రీ వరకు. నెక్స్ట్ క్వశ్చన్: సృజనాత్మకమైన స్నేహవంతమైన కార్యక్రమంలో విద్యార్థులు తమ పరిసరాలతో ఏర్పాటు చేసుకునే సంబంధ బాంధవ్యాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఈవి వెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్: శాస్త్రవేత్తల గురించి అధ్యయనం చేసేటప్పుడు విజ్ఞాన శాస్త్రం దేనితో సహసంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్:
సాంఘిక శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది అని నికోలస్ రైట్ పేర్కొనగా, దానిని బోధించేటప్పుడు కుటుంబం, గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు అవగాహన కల్పించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుంచి 10 తరగతులకు విద్యా ప్రణాళికను రూపొందించినది ఎన్సీఈఆర్టీ. 1 నుంచి 10 తరగతులకు పాఠ్యపుస్తకాలు రూపొందించింది ఎస్సీఈఆర్టీ. ఫ్రెండ్స్, ఇక్కడ 1, 2 సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. విద్యా ప్రణాళికను అయితే రూపొందించేది ఎన్సీఈఆర్టీ. ఇంకా 1st నుంచి 10th క్లాస్ వరకు పాఠ్యపుస్తకాలు రూపొందించేది ఎస్సీఈఆర్టీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.